హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో వస్తున్న హై యాక్షన్ ఫిలిం లియో స్టారింగ్ విజయ్ తలపతి. ఈ మూవీకి సంబంధించి తెలుగు వర్షన్ థియేట్రికల్ రైట్స్ అనేవి సితారా ఎంటర్టైన్మెంట్స్ వారు బ్యాక్ చేసుకున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 21+ CR వరకు జరిగింది. నెంబర్ 2, పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫిలిం కంగువా స్టారింగ్ సూర్య గారి బర్త్డే స్పెషల్గా వచ్చే అప్డేట్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు. ఫస్ట్ గ్లిమ్స్ వీడియో అనేది మనకి జూలై 23కి రిలీజ్ చేయనున్నారు. దానికి సంబంధించి ఒక హ్యాండ్ లుక్ పోస్టర్ అనేది రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్ వచ్చేసి. సో గ్లిమ్స్ ఏమాత్రం ఉండబోతుందో చూడాలి మరి. నెంబర్ 3, కిరణ్ అబ్బవరం అండ్ నేహా శెట్టి లీడ్లో వస్తున్న రొమాంటిక్ డ్రామా ఫిలిం రూల్స్ రంజన్. మూవీకి సంబంధించి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోయి ఉంటే కామెంట్లో పిన్ చేస్తున్నాను. నెంబర్ 4, బ్రో స్టారింగ్ పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్. ఈ మూవీకి సంబంధించి స్క్రీనింగ్ అనేది కంప్లీట్ అయిపోయి సెన్సార్ బోర్డు వారు సెన్సార్ అనేది రివీల్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ యూ అయితే దక్కించుకుంది. అండ్ ఫైనల్ కట్ వచ్చేసి ఈ మూవీకి 2 hours 16 minutes వరకు అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ ఇంకా మనకి థియేటర్స్లో రావడానికి 8 days వరకు అయితే ఉంది. అండ్ ఇంకా మూవీ అఫీషియల్ ట్రయల్ వచ్చేసి ప్రొడ్యూసర్ గారు కన్ఫర్మ్ చేసినట్టు జూలై 21 కాదు, జూలై 22కి రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 5, బేబీ. ఈ మూవీకి 6 daysకి వచ్చిన వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ వచ్చేసి 43.8 CR+. సో ఇప్పటికైతే ఇది వచ్చింది. మరొక 1 weekలో ఇదే రన్ కానీ కంటిన్యూ అయినట్టయితే 100 CR క్లబ్లో జాయిన్ అవ్వచ్చు అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? పాసిబుల్ ఆర్ నాట్? కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 6, ప్రవీణ్ సట్టారు డైరెక్షన్లో వస్తున్న ఫిలిం గాంధీవదారి అర్జున స్టారింగ్ వరుణ్ తేజ్ అండ్ సాక్షి వైద్య. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ టీజర్ అనేది జూలై 24th మార్నింగ్ 10 AM రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 7, రాణా దగ్గుపాటి గారి నుంచి ఒక బిగ్ ప్రాజెక్ట్ అనేది అనౌన్స్ చేశారు. అదే హిరణ్య కశ్యప్. ఈ మూవీ వచ్చేసి అమర్ చరిత్ర కామిక్స్కి ఇన్స్పైర్డ్గా తీస్తున్నారు. మూవీకి స్టోరీ రాసింది డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. ఈ మూవీకి ప్రొడ్యూసర్స్ వచ్చేసి స్పిరిట్ మీడియా ప్రొడక్షన్ బ్యానర్. ఇంకా డైరెక్టర్ గురించి అఫీషియల్గా అయితే రివీల్ చేయలేదు, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. డైరెక్టర్ గుణశేఖర్ గారు ఈ ప్రాజెక్ట్ నాది, దీని మీద ఎన్నో రోజుల నుంచి వర్క్ చేస్తున్నాను అని చెప్పేసి. నెంబర్ 8, కన్నడ డైరెక్టర్ హర్ష. దీని నుంచి వస్తున్న న్యూ ఫిలిం భీమా స్టారింగ్ గోపిచంద్. ఈ మూవీకి సంబంధించి షూటింగ్ వర్క్ అనేది కాకినాడలో జరుగుతుంది. కొన్ని యాక్షన్ ఫైట్ సీక్వెన్స్ అయితే షూట్ అయితే చేశారు. సో అక్కడ షూటింగ్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. కొన్ని పిక్స్ కూడా రివీల్ చేయడం అయితే జరిగింది. నెంబర్ 9, రీసెంట్గా రిలీజ్ అయిన కామెడీ డ్రామా ఫిలిం అన్స్టాపబుల్ స్టారింగ్ సన్నీ అండ్ సప్తగిరి. ఫ్రెండ్స్, ఈ మూవీ ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 10, ధనుష్ కరీ 50th ఫిలిం డైరెక్టర్ ధనుష్. ఈ మూవీకి సంబంధించి ప్రెజెంట్ షూటింగ్ వర్క్ అనేది ఆదిత్యరామ్ స్టూడియోస్లో జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ షెడ్యూల్లో వచ్చేసి ఎస్జే సూర్య అండ్ సందీప్ కిషన్ గారికి సంబంధించి పోర్షన్ షూట్ వర్క్ అనేది బిగిన్ అయితే అయి ఉంది. ధనుష్ గారు ఇంకా షూటింగ్లో జాయిన్ అయితే కాలేదు. దానికి సంబంధించి పోర్షన్ అనేది స్టార్ట్ అయితే కాలేదు. బికాస్ రీసెంట్గానే ధనుష్ గారు గుండు కొట్టించడం కారణంగా కొంచెం హెయిర్ రాగానే షూటింగ్లో అయితే జాయిన్ అయితే అవుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి టైటిల్ అనౌన్స్మెంట్ అనేది ధనుష్ గారి బర్త్డే స్పెషల్గా జూలై 27కి రివీల్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 11, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు ఖైదీ 2 గురించి రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూ ఈవెంట్లో అప్డేట్ అయితే రివీల్ చేశారు. అదేంటంటే నెక్స్ట్ మరొక పడం అయితే తీస్తున్నాను, దాని తర్వాత ఖైదీ 2 అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. సో నెక్స్ట్ తీయబోయే ఫిలిం వచ్చేసి తలైవర్ 171. రజనీకాంత్ గారి 171 తర్వాత ఖైదీ 2 అనేది స్టార్ట్ అవుతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. నెంబర్ 12, డైరెక్టర్ అట్లీ గారు తీసిన మూవీ తేరీ. ఫ్రెండ్స్, ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. సో ఇందులో కన్ఫర్మ్ అయి ఉన్న స్టార్ కాస్ట్ వచ్చేసి వరుణ్ ధావన్ అండ్ కీర్తి సురేష్. ఈ మూవీకి అట్లీ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. షూటింగ్ వర్క్ అనేది నెక్స్ట్ మంత్ నుంచి బిగిన్ చేయనున్నారు. నెంబర్ 13, ట్రాన్స్ఫార్మర్స్ రైస్ ఆఫ్ ద బీస్ట్. ఫ్రెండ్స్, ఈ మూవీ డబ్బుడ్ వర్షన్స్ గురించి ఇప్పటికే మీకు చాలాసార్లు అయితే చెప్పున్నాను. మనకి జూలై లాస్ట్ వీక్లో అందుబాటులో అయితే ఉంటాయని చెప్పేసి ఇప్పుడైతే డేట్ కన్ఫర్మ్ అయితే చేశారు. జూలై 26th నుంచి ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అలానే బుక్ మై షోలో అందుబాటులో అయితే ఉంటాయి. ఆల్ వర్షన్స్ అనేవి రెంట్ మోడల్లో.
నెక్స్ట్ నెంబర్ 14 ది ఫ్లాష్. దీని గురించి కూడా మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, జూలై లాస్ట్ వీక్లో మనకి రిలీజ్ చేస్తారు అని చెప్పేసి. సో ఇప్పుడైతే డేట్ అయితే కన్ఫర్మ్ చేశారు. జూలై 27 నుంచి ఈ మూవీ మనకి బుక్ మై షో అలానే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆల్ వర్షన్స్ అనేవి అందుబాటులో అయితే ఉంటాయి రెంట్ మోడల్. సో మస్ట్ వాచ్ ఫిల్మ్ ఇది, డోంట్ మిస్. నెంబర్ 15 ఇన్విన్సిబుల్ సీజన్ 2. ఇది యానిమేషన్, యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్, మిస్టరీ, థ్రిల్లర్ ఆర్ రేటెడ్ సిరీస్ సీజన్ 2కి సంబంధించి ఫస్ట్ పోస్టర్ అనేది రివీల్ చేశారు. అండ్ మనకి అఫీషియల్ ట్రైలర్ అనేది జూలై 21కి రిలీజ్ చేయబోతున్నట్టు న్యూస్ అయితే వచ్చింది. మీరు కానీ సీజన్ 1ని కానీ చూడకపోయి ఉంటే మనకి తెలుగు డబ్బింగ్ రీసెంట్గానే యాడ్ చేశారు. సీజన్ 2ని కూడా మనకి త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 16 మచ్ యాంటిసిపేటెడ్ సిరీస్ జుజుట్సు కైసెన్. ఇది యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ, థ్రిల్లర్, యానిమే సిరీస్. ఫ్రెండ్స్ ఈ సిరీస్ని హిందీ డబ్బింగ్ చేసి జూలై 28 నుంచి క్రంచీరోల్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ చాలామంది తమిళ వర్షన్ కూడా ఉంది అంటున్నారు. దాని గురించి ఎగ్జాక్ట్గా తెలియదు, ఒకవేళ ఉన్నట్టయితే యాడ్ అయితే చేస్తారు. నెంబర్ 17 అమెజాన్ ప్రైమ్ వారి ఒరిజినల్ యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ డ్రామా సిరీస్ ద వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 2 సిరీస్కి సంబంధించి ఆఫీషియల్ ఫస్ట్ ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోయి ఉంటే కామెంట్లో లింక్ అయితే పిన్ చేస్తున్నాను. నెంబర్ 18 ఎలిట్ న్యూ సిరీస్ గురించి రీసెంట్గా టుడూమ్ ఈవెంట్లో సీజన్ 7కి సంబంధించిన అప్డేట్ అయితే రివీల్ చేశారు. సో సీజన్ 7తో సిరీస్ని అయితే ఆపేయట్లేదు, సీజన్ 8 కూడా కంటిన్యూ అయితే చేయబోతున్నారు. మీరు కానీ ఈ సిరీస్ని చూడకపోతే ఇప్పటివరకు వచ్చిన ఆల్ సీజన్స్ మనకి తెలుగులో అందుబాటులో అయితే ఉన్నాయి. ఇది ఎరోటిక్ డ్రామా సిరీస్. నెంబర్ 19 ది మార్వెల్స్. ఈ మూవీ నుంచి ఆల్ మెయిన్ క్యారెక్టర్స్ న్యూ లుక్స్ అనేవి రివీల్ అయితే చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అవే ఆ లుక్స్ అనేవి. నెంబర్ 20 ఇల్యూమినేషన్ ప్రెజెన్స్ నుంచి వస్తున్న ఫిలిం మైగ్రేషన్. ఈసారి మన ముందుకు డక్స్తో మూవీని తీసుకుని వస్తున్నారు. మూవీకి సంబంధించిన ఆఫీషియల్ ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. చాలా అంటే చాలా ఫన్నీగా అయితే ఉంది ట్రైలర్ వచ్చేసి. ఈ మూవీని మనకి థియేటర్స్లో డిసెంబర్ మంత్లో రిలీజ్ చేయబోతున్నారు. మీరు ఇంకా ట్రైలర్ని కానీ చూడకపోయి ఉంటే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. నెంబర్ 21 రానా దగ్గుపాటి గారు ప్రొడ్యూస్ చేసిన ఫిలిం పరేషాన్. రీసెంట్గానే ఈ మూవీ థియేటర్స్ రిలీజ్ అయ్యి గుడ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఓటీటీ ప్రీమియర్ అనేది ఆగస్టు 4 నుంచి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మూవీ అనేది అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 22 ప్రభాస్ గారి ఫిలిం ప్రాజెక్ట్ కే. ఎస్టర్డే ప్రభాస్ గారి నుంచి ఫస్ట్ లుక్ అనేది రివీల్ అయితే అయింది. సో ఫ్రాంక్లీ ఫ్రెండ్స్, ఫస్ట్ లుక్ మీకు ఎలా అనిపించిందో 1 వర్డ్లో రివ్యూ అయితే డ్రాప్ చేయండి. నాకైతే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఫస్ట్ లుక్ అయితే నచ్చలేదు. సో ఎడిటింగ్ అనేది అస్సలంటే బాగలేదు. హెడ్ ఒకలాగా అండ్ బాడీ ఒకలాగైతే ఉంది. సో దీని కారణంగానే ఆడియన్స్ అందరూ చాలామంది ఫస్ట్ లుక్తో డిసప్పాయింట్ అయితే అయ్యారు. సో ప్రొడక్షన్ వారు కూడా ఆ ఫస్ట్ లుక్ని డిలీట్ చేసి అదే లుక్ని ఎడిట్ చేసి రిలీజ్ చేశారు. సో అది కూడా ప్రీవియస్ పోస్టర్ కన్నా ఈ పోస్టర్ అనేది కొంచెం బెటర్గా అయితే ఉంది. అంటే బాడీ యాంగిల్ కొంచెం చేంజ్ అయితే అయింది. అలానే హెడ్కి బాడీకి కరెక్ట్గా సెట్ అయిపోయింది. జస్ట్ ఓకే అనిపించే విధంగా ఉంది. సో ఫస్ట్ లుక్తో చాలామంది మూవీ మీద డిసప్పాయింట్ అయితే అయ్యారు. ఫుల్ హైప్ మీద మూవీ అయితే వస్తుంది. సో గ్లిమ్స్ అనేది మనకి టుమారో ఇండియాలో రిలీజ్ చేయబోతున్నారు. సో చూడాలి ఫస్ట్ లుక్తో డిసప్పాయింట్ అయిన ఆడియన్స్ అందరూ గ్లిమ్స్ అయినా బూస్టింగ్ ఇస్తుందా లేదా అనేది. నెంబర్ 23 సప్త సాగర దాచే ఎల్లో మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అనేది రిలీజ్ చేశారు. సాంగ్ అనేది చాలా బాగుంది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by. No more waiting for the gun to